అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ పేలి యువకుడు మృతి చెందాడు. వీమాడుగుల మండలం గాదిరాయ్ ఘటనలో జరిగింది. ఇక గేదెల పాకపై ఇక్కడ పిడుగు పడింది. ఆ పిడుగు పడినటువంటి ఆ గేదెల పాక పక్కనే భవానీ శంకర్ అనే ఒక యువకుడు ఫోన్ చూసుకుంటున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఫోన్ పేలడంతో భవానీ శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందాడు. ఒకసారిగా పిడుగుపాటు పడడంతో గేదెల పాక మొత్తం కూడా అక్కడ అగ్ని ప్రమాదానికి గురి అయింది. సో పక్కనే ఆ పిడుగుపాటు పడినటువంటి పక్కనే భవానీ శంకర్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. సో ఆయనకి కొంత ఈ ఎఫెక్ట్ చూపించింది. దీంతో ఫోన్ కూడా పేలింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత కొన్ని గాయాలయ్యాయి. గాయాలైనటువంటి భవానీ శంకర్ని హాస్పిటల్కి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎస్ నాయుడు. మనోజ్, అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘటన అయితే విశాలమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇప్పటి వరకు మనం ఏ మొబైల్ అని ఒక ఛార్జింగ్ పెట్టి పేలిపోవడం చేసాం, అలాగే ఫోన్ మాట్లాడుతుండగా పేలిపోవడం చేసాం. కానీ నేను ఒకసారిగా అనకాపల్లి జిల్లాలో ఒక పాక మీద అయితే పిడిగిపడి పడడంతో అక్కడ కుర్రోడు అయితే ఛార్జింగ్ పెట్టడం జరిగింది. భవానీ శంకర్ అనే కుర్రోడు పూర్తిగా దీంతో ఛార్జింగ్ పెట్టడంతో ఒకసారిగా పేలిపోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడ ఉన్న స్థానికులందరూ వ్యవసాయానికి విత్తనాలు వేయడానికి అయితే పొలంలోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో పొలాలు వేస్తున్న సమయంలో ఈ వర్షాలకి ఎక్కడో దగ్గర తల దాచుకోవాలని చెప్పేసి పాకలోకి రావడం జరిగింది. ఈ పాకలోకి వస్తుండడంతో పూర్తిగా అక్కడ 3 పాకలు ఉన్నాయి. ఒక పాకలోకి 4 వెళ్ళగా అందులో భవానీ శంకర్ ఉన్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఉండడంతో పూర్తిగా అక్కడ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండడంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఎందుకంటే పిడిగిపాటు పడడంతో అక్కడ 3 పాకలు అయితే దగ్ధమైన పరిస్థితి. మిగతా ముగ్గురు కూడా బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్న యువకుడు అయితే మాత్రం చనిపోవడం జరిగింది. మనకు ఎస్ రైట్ నాయుడు. ఇక ఓవరాల్గా వర్షం పడుతున్నప్పుడు ఫోన్ వాడడం అనేది డెఫినెట్గా ఇబ్బందికరమే. ముఖ్యంగా ఓపెన్ ప్లేస్లో కనుక ఉండి ఉంటే, ఏదైనా మీరు రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఎక్కడైనా వర్షం పడుతున్న నేపథ్యంలో ఓపెన్ ప్లేస్లో కానీ ఎక్కడైనా ముఖ్యంగా బస్ స్టాపులు లాంటి ప్రదేశాల్లో చెట్ల లాంటి చోట కొంత వర్షం తక్కువగా పడుతుంది. అక్కడ పెద్దగా మనం కొన్ని తలదాచుకోవచ్చు అనే ఒక అవకాశం కనుక ఉంటే తలదాచుకోండి. కొంత దానికి సంబంధించి మీరు కొన్ని రక్షణ చర్యలు కూడా చేపట్టాలి. ఎటువంటి అంటే ఫోన్ వాడకూడదు. మన ఎక్కువ మంది కూడా బయట చల్లగా వాతావరణం ఉంది, వర్షం పడుతుందని బస్ స్టాండ్ కిందనో లేదంటే చెట్ల కిందనో ఏదో ఒక చోట తలదాచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా రెయిన్ కోట్ లాంటి ధరించి గొడుగులు లాంటివి పట్టుకుంటూ కూడా మనం ఫోన్ వాడుతూ ఉంటాం, గేమ్స్ ఆడుతూ ఉంటాం, కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే పిడుగు కనుక పడితే డెఫినెట్గా రేడియేషన్ కారణంగా మీ ఫోన్కి కూడా ఆ పిడుగుపాటు గురవాల్సి వస్తుంది. మీ ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరు కూడా అటువంటి చర్యలకు పాల్పడకూడదు, అటువంటి పనులు చేయకూడదు. మీరు డెఫినెట్గా చాలా కాషియస్గా ఉండాలి. వర్షం పడుతున్న నేపథ్యంలో వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇక వర్షం పడుతున్న నేపథ్యంలో ఏమైనా కనుక ఎలక్ట్రిక్ పోల్స్ కనుక ఉంటే కింద వైర్లు పడడం కావచ్చు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కనుక హై టెన్షన్ వైర్స్ ఉన్నా కూడా, హై టెన్షన్ వైర్స్ బేసిక్గా గ్రౌండ్ క్లియరెన్స్ని చూసి డెఫినెట్గా అక్కడ ఎటువంటి ఎలక్ట్రిక్ ప్యాసేజ్ లేకుండానే, ఎర్త్ లేకుండానే వాళ్ళు రూపొందిస్తూ ఉంటారు ఎలక్ట్రిక్ సిటీ సిబ్బంది. కానీ ఒకవేళ కనుక వర్షాకాలం కాబట్టి డెఫినెట్గా కింద కాస్త పచ్చిగానే ఉంటుంది. సో పైన ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించి సప్లై ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఎలక్ట్రిక్ సప్లై అవకాశం కూడా కనబడుతుంది, కొంత ఎర్త్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మీరు ఫోన్ వినియోగించినా కూడా డెఫినెట్గా ఇటువంటి బారిన పడక తప్పదు. సో ఈ ఘటన మనకు కొంత ఉదాహరణగా తీసుకోవాలి. డెఫినెట్గా ఆయన పక్కన ఏదో వర్షం పడుతుంది, చల్లగా వాతావరణం ఉందని చెప్పి ఆ గేదెల పాక పక్కనే పడుకొని ఆయన ఫోన్ చూస్తున్నాడు. బహుశా ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఒక్కసారిగా ఆ గేదెల పాక ఏదైతే పశువుల దొడ్డి ఉందో అంతా కూడా కొంత అగ్ని ప్రమాదానికి గురైంది పిడుగుపాటుతో. దీంతో ఆ పిడుగుపాటు ఎఫెక్ట్ తన ఫోన్ మీద కూడా పడింది, ఫోన్ బ్లాస్ట్ అయింది. దీంతో ఆయన మృతి చెందాల్సి వచ్చింది. సో ఒకసారిగా మన ఫోటోలు చూస్తే కనుక పెద్దగా వయసున్న వ్యక్తి ఏం కాదు, చాలా టీనేజ్లో ఉన్న వ్యక్తి. బహుశా భవానీ శంకర్ అనే ఒక యువకుడు ఫోన్ అనుకున్న, బహుశా ఆయన ఎక్కడ కూడా ఊహించి ఉండడు. ఒక పిడుగుపాటికి ఫోన్ బ్లాస్ట్ అవుతుంది, తను మరణించి ఉంటాడంటూ కూడా ఎక్కడ అనుకుని ఉండడు. కానీ అనుకున్నటువంటి న్యాచురల్ కెలమిటీస్గా మనం చెప్తూ ఉంటాం వీటన్నిటి కూడా. సో ఈ నేపథ్యంలో మీరు కూడా అలర్ట్గా ఉండాలి, ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు. సో బేసిక్గా వర్షాకాలం ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం దానికి సంబంధించి రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ప్రజలు